నమస్తే అన్న. నమస్తే. ప్రజెంట్ ఈ మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో మొన్న ఆర్కే గారు రాజీనామా చేశారు. అది ఎలా చూస్తారన్న ఈ ఎలక్షన్స్ మూవ్‌మెంట్‌లో? మరి ఆయన ఎందుకు రాజీనామా చేశాడో తెలియదులే కానీ వైఎస్ఆర్సీపీలో నుంచి ఆయన వెళ్ళిపోవడం అనేది కొంచెం ఇదిగానే ఉంది. ఓకే. కానీ టీడీపీ విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వం ఉంటేనే కొంచెం అభివృద్ధి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు మన తెలంగాణ ఏపీ రెండు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది? ఓకే. దానికి కారణం మన చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇక్కడ కూడా మరి అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి చెందిద్ది. ఓకే. ఓకే. కానీ మరి ఈ జగన్ గారు మాత్రం నేను చాలా బాగా అభివృద్ధి చేశాను ఈ 4.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 170 స్థానాలు గెలవగలను ధీమా వ్యక్తం చేస్తారు కదా, అది ఎలా చూస్తారు? ఆయనకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఓకే. వస్తే రావచ్చు కూడా. ఓకే. వస్తే అదే రావచ్చు. ఓకే. ఎందుకంటే మనం అనుకుంటాం ఆయన చేసిన పనులు ఏం కనబడట్లేదు, పథకాలు ఏం రాలేదని. కరెక్టే, పథకాలు రాలేదు, కానీ జనాలకి ఆలోచన విధానాన్ని పరిచయం చేశాడు. నేను ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. ఓకే. కానీ గెలుస్తాడా గెలవలేదని మనం చెప్పలేం. అవును చెప్పండి. కానీ నేనైతే పక్కా టీడీపీ ఓకే. నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీలో మెర్జ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు టీడీపీ వస్తుందని ఉంది ఓకే. రాజ్యసభలో వస్తాను. ఉమ్, ఓకే. ఫామ్లోకి. అలాగే ఈ మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో చూస్తే నిన్న గండి చిరంజీవి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, ఉమ్. అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంటారు మంగళగిరిలో? అది ప్రభావితం చేనేత వర్గాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఓకే. ఆయన వస్తే ఏంటంటే ఇప్పుడు ఆయన లేకపోబట్టే కదా, రెండేళ్ళు ఆయన లేడు గంజి చిరంజీవి. ఓకే. లేనప్పుడు ఏమైంది, చేనేత వర్గాలన్నీ పడిపోయినాయి, చాలా వరకు పడిపోయినాయి. ఉమ్. ఇప్పుడు అవి మళ్ళీ ఇది అవ్వాలంటే ఆయన వస్తాను. ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది, బాగుంది అలా. ఓకే. అయితే అది పోటాపోటీ ఇవ్వగలరంటారు లోకేష్ గారికి గండి చిరంజీవి గారు ఎలక్షన్ ఇవ్వలేరు, ఇవ్వలేరు. లోకేష్ గారికి అయితే పోటీ ఇవ్వలేరు. ఓకే. మన లోకేష్ అన్న ఆయన హై అసలు చెప్పలేం. ఓకే. గెలుస్తారంటారు ఈసారి? ఈసారి పక్కా గెలుస్తాడు. ఓకే. అలాగే ఈ ఆర్కే వారు వర్గం ఉంది కదా, అది రేపు గండి చిరంజీవి గారికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా రేపు ఎలక్షన్స్లో? ఆహా, లేదు, ఇవ్వరు. ఇవ్వరంటారు. ఓకే. అలాగే ఈ గండి చిరంజీవి వాళ్ళ క్యాడర్ కూడా ఎక్కువ ఉంది, వాళ్ళ కాస్టింగ్ ఓటింగ్ ఉంది కదా, గెలుస్తారు లోకేష్ పైన అంటున్నారు మరి. ఉంది, లోకేష్ పైన గెలవడం అనేది కష్టమే. కష్టమే. ఎమ్మెల్యేగా వస్తే లోకేష్ గారే రావాలి. అలాగే. ఆయన లాస్ట్ టైం పోటీ చేశాడు, ఉమ్. అప్పుడు రాలేకపోయాడంటే ఆయన వైపు మైనస్లు ఉన్నాయి. అప్పుడు ఓకే. పాపం అప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చాడు, పెద్ద రాజకీయాలు తెలియదు అన్నట్టుగా జనాలు ఆలోచించారు, ఓకే. ఓటు వేయడానికి ఆలోచించారు. ఓకే. ఇప్పుడేంటి, ఓటు పక్కా వేస్తారు. పక్కా వేస్తారు. ఎందుకంటే లోకేష్ అన్న యొక్క యోగాలను చూస్తున్నాం కదా మనం, పాదయాత్ర. ఓకే. ఓకే. అలాగే ప్రజెంట్ ఇప్పుడు అదే మా ఈ పార్టీలో వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఈ సీట్లు మార్పిడి అవన్నీ ఎలా చూస్తారంటారు? రాజీనామాలు చేయడం ఎమ్మెల్యేలు అది పార్టీకి ప్లస్ అయితే అంటారు, మైనస్ అయితే అంటారు? పార్టీ ప్లస్సే అవుతుంది. పార్టీ ప్లస్ అయ్యింది. ఎందుకంటే అది మన జగనన్న చెప్పినట్టు చేస్తారు కదా ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళు కావాలనే, అదంతా రాజకీయం భయ్య, ఓకే. వాళ్ళు కావాలనే చేస్తారు అలా. ఓకే. ఇప్పుడు మైనస్ చేస్తేనే గెలవదు అనుకుంటూనే తీసుకొస్తాడు. తీసుకొస్తాను. రేపు అయితే 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? టీడీపీ, టీడీపీ. పక్కా టీడీపీ. ఓకే. వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నాను? ఎవరికి? టీడీపీ రేపు 24లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? ఓకే. టీడీపీ వచ్చింది, పక్కా వచ్చింది. ఓకే. టగ్ ఆఫ్ వార్ అంతా. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా జనాలు, జగన్ ప్రభుత్వం చూశారు, ఓకే. కాకపోతే వాళ్ళకి తెలియలే. ఉమ్. సో ఈసారి రాదు, పథకాలన్నీ అందలేదు కదా. ఇచ్చుంటే అందులో సగం ఉన్న పథకాలు ఇచ్చుంటే బాగుండేది.